గృహజ్యోతి కార్యక్రమానికి స్వాగతం. పచ్చదనం, స్వచ్ఛమైన గాలి, నిశ్శబ్దం రూపుదిద్దుకున్నదే ఈ ప్రకృతి నిలయం. ఇది కేవలం ఇల్లు కాదు, ప్రకృతితో మమేకమై జీవించే ఒక జీవన శైలి. 1000 ఏళ్ల నాటి పురాతనమైన, ప్రాచీనమైన, కళాత్మకమైన వస్తువులు మనకి ఇక్కడ దర్శనమిస్తాయి. మరి ఆ వస్తువులతో ఇంటిని ఎంతో అందంగా తీర్చిదిద్దారు మాన్ప్రీత్ సింగ్ గారు. మరి ఆ వస్తువులేంటి, ఇంటిని ఏ విధంగా తీర్చిదిద్దారు, ఎంత అందంగా డెకరేట్ చేశారు, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం పదండి. సో బెల్ చూసారా, మనం మామూలుగా ఎలక్ట్రిక్ బెల్స్ కాదండి, ఇక్కడ పుల్ బెల్ అని చెప్పేసి ఒక బర్డ్ లాగా పెట్టారు. ఇది పుల్ చేయాలన్నమాట. వావ్. ఇంట్లో అంటే టెంపుల్స్లో మనకి గంట సౌండ్ వస్తుంది కదా, ఆ టైప్లో పెట్టారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ లోపలికి వెళ్దాం. సో డోర్స్ అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదండి, ఇంట్లో ప్రతి ఒక్క వస్తువు మనల్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది అని చెప్పి, ఆశ్చర్యపరుస్తుంది అని అన్నా. ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఆల్రెడీ బెల్ మనం చూసి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది అనుకున్నాం. అండ్ నెక్స్ట్ డోర్ కూడా పాతకాలం డోరు మనకి ఇక్కడ పెట్టారండి. అండ్ డోర్ కూడా చాలా బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారు. అండ్ ఈ కొంకాయలు చూసారా, మనం పాతకాలంలో ఇళ్ళకి కొంకాయల్లాగా ఇట్లా పెడుతూ ఉంటాము. సో మొత్తం అంతా కూడా మన తాతయ్య, నానమ్మల వాళ్ళ ఊర్లకి వెళ్ళినప్పుడు పల్లెటూరులో మనకి ఎక్కువగా ఇలాంటి డోర్సే మనకి కనిపిస్తూ ఉంటాయి. సో లోపలికి రండి. గంగాలాలు ఎంత పెద్ద పెద్ద ఇత్తడిలో, అసలు ఇంత పెద్దవి చూడటం ఇదే ఫస్ట్ టైం అండి. ఎప్పుడో మనకి పాతకాలంలో కనిపిస్తూ ఉంటాయి. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఓల్డ్ టైప్లో అంటే పాతకాలంలో పల్లెటూరులో ఏ విధంగా ఉండేది, సో ఆ విధంగా ఇక్కడ అరేంజ్ చేశారని చెప్పేసి అర్థమవుతుంది. సో పెద్ద పెద్ద గంగాళాలు, ఈ విధంగా బిందెలు పెట్టారు. అండ్ నెక్స్ట్ ఎంట్రన్స్ మనకి ప్లాంట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ప్లాంట్స్ అన్ని పెట్టారు. అండ్ చిన్నగా ఇక్కడ స్టెప్స్ అరేంజ్ చేయడం జరిగింది. అండ్ వాచ్ యువర్ స్టెప్స్ అని చెప్పేసి ఇక్కడ రాశారనమాట. ఇక్కడ వరకు మనకి స్టోన్స్లో పెట్టి, ఇక్కడికి వచ్చేసరికి మనకి వుడెన్లో ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఫౌంటైన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఫిషెస్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ మధ్యలో ఇక్కడ మనకి టార్టైజ్ లాగా మనకి స్టోన్స్లో తాబేల్ని ఇచ్చి, ఇక్కడ మనకి క్రొకడైల్ ఇచ్చారు. అండ్ ఇక్కడ స్టోన్స్ ఎంత బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారు చూడండి. సో జస్ట్ ఎంట్రన్స్లోనే మనకు ఒక చిన్న అద్భుతాన్ని చూసాం కదా మనం. చాలా బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారు. ఇంకా లోపల ఇంకే విధంగా అరేంజ్ చేశారు, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. మాన్ప్రీత్ సింగ్ గారు, సో ఈ ఇంటికి సంబంధించి మొత్తం కూడా ఆయనే చూసుకున్నారనమాట. ఈ ఇల్లు ఆయనదే. సో వారిని అడిగి ఇంకా మొత్తం ఈ ఇల్లు కన్స్ట్రక్షన్ ఎలా జరిగింది, అసలు ప్లానింగ్స్ ఏంటి, ఎలా అరేంజ్ చేశారు ఇదంతా, అండ్ మొత్తం కూడా చాలా అంటే చాలా డౌట్స్ ఉన్నాయి. ఇల్లంతా కూడా నాకు చూడాలనిపిస్తుందండి, మీకు కూడా చూడాలనిపిస్తుందిగా. మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోతాం కదండి. హలో జీ, నమస్కారం, ఎలా ఉన్నారు? మీ ఇల్లు మాత్రం నాకు తెగ నచ్చేసింది. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ జస్ట్ కొంచెం మాత్రమే చూసాం మేము, కొంచెం రివీల్ చేసాం. ఇంకా కంప్లీట్ మొత్తం చూడాలి. సో మీరు మాకంతా చూపిస్తే ఏ ఐటమ్ అసలు ఎప్పుడు తీసుకొచ్చారు, ఎలా తీసుకొచ్చారు, వీటి వెనుక ఉన్న స్టోరీ ఏంటి, ఇవన్నీ కూడా మాకు చెప్పాలి, మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. అండ్ మా వ్యూవర్స్ కూడా రెడీగా ఉన్నారు. మీరు రెడీనా? మేము కూడా రెడీ. సార్ అసలు ఈ కాన్సెప్ట్, ఈ ఐడియా అసలు ఎలా వచ్చింది మీకు? అండ్ చాలా అంటే చాలా డిఫరెంట్. ఎప్పుడు అంటే విలేజెస్కి వెళ్ళినప్పుడు మన నానమ్మ వీళ్ళందరూ ఉంటారు కదా, అసలు బాగా ఓల్డ్ విలేజెస్లో ఆ టైప్లో మనం వస్తువులన్నీ కూడా అక్కడ చూస్తూ ఉంటాం మనం. ఇప్పుడు మళ్ళీ మీ హౌస్లో ఇవన్నీ కూడా నేను చూస్తున్నాను. సో ఈ కాన్సెప్ట్ ఎలా మీరు ఐడియా చేశారు, ఇవన్నీ ఎట్లా అరేంజ్ చేశారు? నేను చిన్న ఉన్నప్పుడు జంతువులు తినేవాడు. నాకు జంతువులు అంటే చాలా ఇష్టం. నాకు ప్రేమిస్తాను కానీ తింటుండే కూడా, ఎందుకంటే ఆ కోరిలేషన్ లేదు. అట్లానే మనం సైన్ చేస్తాం పిటిషన్స్, ట్రీస్ కట్ చేయొద్దు అని. మళ్ళీ పోయి ఫర్నిచర్ కొనుక్కుంటాం. ఫర్నిచర్ ఎక్కడ నుంచి వస్తుంది? ట్రీస్ నుంచి. దానికోసం ఫర్నిచర్ ట్రీస్ కట్ చేయొద్దు అని నేను పాత ఫర్నిచర్ కొనుక్కున్నాను. అట్లానే చేసి మొత్తం పాత నాకు ఇష్టం వచ్చి ఎవ్రీథింగ్ ఈజ్ అప్ సైకిల్ అండ్ రీసైకిల్. ఫర్ ఎగ్జాంపుల్
ఇది బెంచ్ ఇట్లానే ఉంది, కానీ వేరే తలుపు బెంచ్ చెక్కలతోని నేను జరుకా చేశాను, మీకు చూపిస్తాను అది కూడా. అయితే మొత్తం ఇల్లులో నేను 4 షీట్స్ ప్లైవుడ్ వాడుతున్నాను. ఆల్ ద వుడ్ హియర్ ఇస్ అప్ సైకిల్ ఆర్ రీసైకిల్. ఇంకా మనం ఇల్లు కట్టడానికి బ్రిక్స్ వాడుకుంటాం. ఇప్పుడు క్లే బ్రిక్స్ తప్ప ఇది నేను వాడుకున్నాను ఫ్లై యాష్ బ్రిక్స్, అది ఇండస్ట్రియల్ వేస్ట్. ఇప్పుడు మనం దాంట్లో ఉష్కే మిక్స్ చేస్తాం. ఉష్కే అంటే రివర్ ఇకోసిస్టమ్ మొత్తం పాడవుతుంది. రివర్ ఇకోసిస్టమ్ అంటే వట్టి చేపలు చెట్లు కాదు, రైతులు వాళ్ళు విలేజెస్ ఫుల్ రివర్ బ్యాంక్ మొత్తం పాడవుతారు. దానికోసం శాండ్ వాడాలి. స్టోన్ క్వారీస్లో డస్ట్ ఉంటుంది, అది వాడుకున్నాను. ఇంకా మనం ఇట్లా ప్లాస్టర్తో సిమెంట్ ప్లాస్టర్ చేస్తే మనం నీళ్ళు కొట్టాలి. అయితే ఒక పైప్ తీసుకొని ఎవ్రీడే 2 a day మనం నీళ్ళు కొట్టాలి. అది నీళ్ళు వేస్ట్ చేద్దు అని మొత్తం ఇల్లులో ప్లాస్టింగ్ నేను జిప్సంతో చేసినాను. దానికి క్యూరింగే వాడాలి. ఓకే, నైస్. వాటర్ని సేవ్ చేస్తున్నారు, ప్లాంట్స్ని సేవ్ చేస్తున్నారు, సో కంప్లీట్ ఇసుకని సేవ్ చేస్తున్నారు, మనకి నేచర్ని కాపాడుతున్నారు మీరు. ఇప్పుడు మనం పృథ్వీలో అయిపోతే మనం ఎక్కడి నుంచి తీయచ్చు? మనం వాడుకుంటున్నాం. మళ్ళీ పిల్లలకి మనం మంచంకి వాళ్ళకి ఏం ఉండదు. సో కాన్సెప్ట్ నైస్ అండి, బాగుంది. అండ్ ఎప్పుడు కన్స్ట్రక్షన్ చేశారు ఈ హౌస్? ఇది 6 years ముందు హౌస్లో షిఫ్ట్ అయ్యాను. 7 years 2 అయిపోయింది. కట్టడానికి 3 years పట్టింది. అయితే నాకు ఈ ఐడియాస్ ఉండే, కానీ నాకు ఒక మంచి ఆర్కిటెక్ట్ కూడా ఉండే, విష్ణు అని. ఆయన కంపెనీ పేరు డిఈ విషు. అయితే ఆయన కూడా చాలా ఆలోచించిండు. ఎందుకంటే నేను ఏం విజువలైజ్ చేసినా ఆయన కూడా అదే విజువలైజ్ చేయాలి. నా కార్పెంటర్ ఉన్నాడు, ఆయన కూడా చాలా మంచి, ఆయన కూడా విజువలైజ్ చేస్తాడు నేనేం చేసినానని. అయితే అందరు కలిసి మనం చేసాము. రండి మీకు చూపిస్తాను. ఓకే, తప్పకుండా. సార్, ఫస్ట్ మనం ఎంట్రన్స్ బయట నుంచి వద్దాము. కొన్ని నన్ను చాలా అట్రాక్ట్ చేశాయి అనమాట ఎంట్రన్స్లోనే కొన్ని స్టోన్స్, అవి వాటి గురించి మాట్లాడుకుంటూ మనం లోపలికి పదండి. సో ఫస్ట్ ఈ ఫేస్ స్టోన్ ఉంది కదా, సో ఇది ఎక్కడ తీసుకున్నారు, దీని గురించి? అయితే సాంచి స్తూపా దగ్గర ఒక మ్యూజియం లా ఇది చిన్నది ఉంది, అక్కడ వాళ్ళకి దొరికింది ఇది. అయితే నాకు డిజైన్ చాలా నచ్చితే అదే నేను పెద్ద చూపిస్తాను. ఓకే, మీరు ఓన్ గా చేయించుకున్నారు స్టోన్ తో? అయితే ఇది హీ వాజ్ జైన్ సెయింట్, జైన్ మాంక్. ఓకే, అండ్ ఈ స్టోన్ సార్, అండ్ దీని మీద ఏదో కొంచెం ఇది టూమ్ స్టోన్, పాతకాలంలో. పాతకాలం ఎక్కడ మీకు దొరికింది ఇది? అది అడుగుకండి. 300 years ఓల్డ్. ఓ నైస్. సో తీసుకొచ్చి ఇక్కడ అరేంజ్ చేసేసారు. ఓకే, అండ్ మళ్ళీ ఇక్కడ సిట్టింగ్ కి ఒక స్టోన్ లాగా 400 years. ఎక్కడ దొరుకుతున్నాయి సార్ బిర్యానీ? బయట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇన్ని సంవత్సరాల స్టోన్స్ అని మనం స్టోనే కదా అని పడేస్తూ ఉంటాము. బట్ పడేయకుండా ఈ విధంగా అరేంజ్ చేసుకోండి చక్కగా. ఎంత బాగా మన్ప్రీత్ సింగ్ గారు ఎంత బాగా అరేంజ్ చేశారో చక్కగా స్టోన్స్ తీసుకొచ్చి. అండ్ ఓకే, అండ్ నెక్స్ట్ బెల్స్ ఆర్ వెరీ, అసలు సౌండ్ బ్యూటిఫుల్ సార్, చాలా బాగుంది. అయితే నా ఇంట్లో 3 బెల్స్ ఉన్నాయి. ఒకటి ఇది బయట వాళ్ళు చేస్తే, ఎందుకంటే కాల్ బెల్ చేస్తే ఇంట్లో మొత్తం వినపడదు, ఇది బెల్ తోని మొత్తం వినపడుతుంది. ఇంకోటి బెల్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయితే, మీల్స్ రెడీ అయితే ఆమె బెల్ కొడుతుంది, నేను ఎక్కడ ఉన్నా నాకు వినపడుతుంది. వేరే వేరే సౌండ్ వస్తాయి. అయితే నాకు తెలుసు ఎవరెవరు వచ్చినారా, అయితే ఫుడ్ రెడీ ఉందా అని. ఇంకోటి బెల్ పైనుంచి ఎవరైనా కింద వస్తే బెల్ కొడతాను, అయితే కింద వాళ్ళకి తెలుస్తుంది ఎవరైనా వస్తున్నారు కింద అని. ఓకే, ఇంటి లోపలికి ఎంట్రన్స్ కి ఒక బెల్, వీళ్ళు లంచ్ అండ్ టిఫిన్స్ రెడీ అయిపోతే దానికి సంబంధించి ఒక బెల్, అండ్ పైనుంచి కిందకి ఎవరైనా వస్తే దానికి ఒక బెల్, భలే అరేంజ్ చేశారు సార్. అండ్ నెక్స్ట్ డోర్ సార్, ఇది ఎన్ని సంవత్సరాలది? నాకు తెలియదు, ఇది నేను పాత కొనుక్కున్నాను. అయితే ఇది వేరే ఉండే, ఇది వేరే ఉండే, మొత్తం వేరే వేరే నేను కలుపుకుని పెట్టుకున్నాను, కలిపేసి మొత్తం అరేంజ్ చేసేసి. అవును, ఎందుకంటే కొత్త డోర్ కావాలంటే మనం ట్రీస్ నరికేయాలి, అది చేయొద్దు అని తెచ్చుకున్నాను ఇట్లా. సో ట్రీస్ ని మళ్ళీ మీరు కొత్త డోర్ కంటే ట్రీస్ కావాలి కాబట్టి ట్రీస్ నుంచి, సో మళ్ళీ ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు, అరేంజ్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి మీరు మళ్ళీ అరేంజ్ చేస్తారు. నైస్. ఓకే, అండ్ ఎంట్రన్స్ కూడా నేను 20 సంవత్సరం వేరే వేరే కట్టెలు కలెక్ట్ చేసుకుని చేశాను. నైస్. సో అది విండో లాగా అరేంజ్ చేశారా? అవును, అది జరుకా, అది యూ కెన్ గెట్ ఇన్సైడ్ దట్. ఓకే ఓకే, సో
స్ట్రాంగ్గానే ఉంటుంది. అయితే నేను విజువలైజ్ చేసిందా అది నా కార్పెంటర్ ముఖేష్ కూడా అదే విజువలైజ్ చేసేసి మనం ఇద్దరు ఐడియాతోని అది చేసాము. ఓకే, నైస్, చాలా బాగుంది సార్. బయటికి ఇది నేను తయారు చేసినాను. మీరు తయారు చేశారు లోటస్ అండ్ లీవ్స్. సో ఒక వాల్ కి అరేంజ్ నేచర్ చాలా ఇష్టం. అయితే నేను పూలు, ఆకులు, జంతువులు ఇదే తయారు చేశాను. దానికోసం నా అమ్మకి నా పని నచ్చదు. ఆమె చెప్తుంది ఇది ఏంటి బాసలు చేస్తే పనికి వస్తాయని. బాసలు చేయను. ఓకే, బాసాల్ మీన్స్ ఇంట్లో సామాన్లు చేస్తే పనికొస్తాయి, దేనికో దానికి వాడుకోవచ్చు కదా, ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి వాళ్ళ మీ మదర్ తిడుతూ ఉంటారంట. బట్ ఆయనకి అది నచ్చుతుంటే ఇవే నచ్చుతాయి అంట. ఓకే సార్, ఇంట్లోనే మిడిల్లో ఒక పెద్ద ఫౌంటైన్ పెట్టేసేసారు, ఫిషెస్, పెద్ద పెద్ద ఫిషెస్, అండ్ ఇక్కడ నుంచి స్టోన్ స్టెప్స్ వేసి మళ్ళీ ఇక్కడ నుంచి వుడెన్ స్టెప్స్ అరేంజ్ చేశారు. సో ఈ ప్లానింగ్ ఎవరు సార్, ఐడియా మొత్తం కూడా? అయితే నేను ఇక్కడ వరకు ప్లాన్ చేసిండే, నా ఆర్కిటెక్ట్ విష్ణు అక్కడ వరకు చేద్దామని ఇంత పెద్ద చేసినాము. అయితే ఏమవుతుంది, మా దగ్గర ఆరో వాటర్ వస్తుంది. ఆరో అంటే ఫిల్టరేషన్ సిస్టమ్ లో చాలా వేస్ట్ వాటర్ వెళ్తుంది. మొత్తం వేస్ట్ వాటర్ ఇక్కడ వచ్చేస్తుంది, ఇక్కడ వ్యాపరేట్ అయ్యి ఇల్లు మొత్తం కూల్ అవుతుంది. ఎక్కువ వాటర్ బయట చెట్లకి వెళ్ళిపోతాయి. ఓకే, సో ఆల్రెడీ వాటర్ వేస్ట్ చేయకుండా మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వాడుకున్న తర్వాత మళ్ళీ బయట కూడా వాడుకుంటాం. ప్లాంట్స్ కన్నిటికి చేస్తున్నారు. అండ్ ఈ స్టోన్స్ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి అరేంజ్ చేశారు? ఇది మా కమ్యూనిటీలో ఉండే, అయితే తెచ్చి ఇక్కడ పెట్టుకున్నా. దిస్ ఇస్ 1 బిలియన్ రాక్స్. ఇది మనం ఎర్త్ ఫామ్ ఇచ్చినప్పుడు ఇది అప్పుడు లావా. ఇది మొత్తం డెక్కన్ ప్లాటూలో ఇదే రాళ్ళు ఉంటాయి. మనం ఉన్న మొత్తం పలుకొడుతున్నాం కానీ మళ్ళీ రాదు. ఇది 1 బిలియన్ ఇయర్స్ కావాలి మళ్ళీ దీనికోసం. అయితే మనం కన్జర్వేషన్ చేసుకోవాలి రాక్స్. ఈ ఫిషెస్ అన్ని కూడా ఇక్కడే తీసుకున్నారా సార్, ఇంకెక్కడి నుంచి? లేదు, అయితే ఒక ఆయన దగ్గర చాలా ఫిషెస్ ఉంటే నాకు 6 ఫిషెస్ ఇచ్చిండు. ఒకటి నేను యూథనైజ్ చేసిన, దానికి టీబీ ఉండేది 2 సంవత్సరం తర్వాత. మిగిలింది ఇక్కడే పుట్టినారు. ఓకే, మిగిలిన అన్ని ఇక్కడ పుట్టించారు. నా మనవరాళ్ళు. మీ మనవరాళ్ళ? మనవరాలు. అండ్ ఇందులో ఫిషెసే కాకుండా కొంచెం ఇంకా అట్రాక్ట్ చేయడం కోసమని ఇక్కడ క్రొకొడైల్స్ అవి అరేంజ్ చేశారు. అండ్ ఇక్కడ క్రొకొడైల్ హెడ్ ఒకటి అరేంజ్ చేశారు. నేను ఫస్ట్ ఊరికే జస్ట్ ఇట్లా లోపలికి వచ్చినప్పుడు చూసి భయపడ్డాను. ఫస్ట్ రియల్దేమో అనుకుని కొంచెం కంగారు పడ్డాను. అండ్ చిన్న చిన్న టాయ్స్ వేశారనమాట లోపల కూడా, చాలా బాగా బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారు. అండ్ ఎప్పుడైనా కొంచెం స్ట్రెస్ అట్లా అనిపించినప్పుడు చక్కగా ఇక్కడ కూర్చొని అలా చూసుకుంటూ ఉంటే చాలా వరకు స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది సార్. అంత బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారు. సో నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు సార్ మాకు? మీకు ఇది చెస్ చూపిస్తాను. ఇది ఎర్లీ 18th సెంచురీ నుంచి. అయితే ఇది క్యాంఫర్ వుడ్తోని తయారు చేసినాం. క్యాంఫర్ వుడ్ అంటే ఇప్పుడు ఆర్థికపురం ఉంటుంది కదా, ఇండియాలో ఒట్టి తిరుమల, తిరుపతి, బాలాజీస్ బట్టు క్యాంఫర్ ఉంది. మొత్తం ఇండియాలో క్యాంఫర్, అది సింథటిక్ కెమికల్స్. అయితే అది వుడ్తోని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఇది వుడ్, అది వన్ వర్జ్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఉంది. ఎర్లీ 18th సెంచురీలో దీంట్లో సిల్క్ తెస్తుండే చైనీస్, ఎందుకంటే దీంట్లో పురుగులు పట్టుకోరు. అయితే ఇక్కడ డ్రాగన్ ఉంది. ఈ డ్రాగన్ ఫైర్ వచ్చింది. సేమ్ డ్రాగన్ ఇక్కడ కూడా ఉంది. ఈ డ్రాగన్ ఫైర్ ఎక్కడ వస్తుంది? నీళ్ళ. చైనీస్ షేప్, చైనీస్ మెన్, చైనీస్ ల్యాండ్స్కేప్, సేమ్ కార్వింగ్ ఉంది. అయితే వాళ్ళు చెస్ట్ అమ్మేసి, సిల్క్ అమ్మేసి ఓపియం తీసుకుపోతుండే. ఇప్పుడు నా జీవితంలో నేను 4 చూసినాను. ఒకటి నా దగ్గర, ఒక నా ఫ్రెండ్ దగ్గర, ఒక జయచంద్ర ప్యాలెస్ మైసూర్లో, ఒకటి సలాటి మ్యూజియంలో. చాలా రేర్ పీస్. ఓకే, ఈ వాల్ పై ఇది పట్టచిత్ర. ఇది నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఆర్టిస్ట్ చేసిండు. నాకు కనిపించేది కూడా ఆయన ఎలా పెయింట్ చేసిండు ఆయనకి తెలుసు. ఇది 2 నెలలు పట్టింది ఆయనకి పెయింట్ చేయడానికి. దిస్ ఇస్ 6 feet లాంగ్. సేమ్ థింగ్ రాష్ట్రపతి భవన్ లో రెడ్ కలర్ లో అది 18 feet లాంగ్ ఉంది. సో ఎక్కడ కలెక్ట్ చేశారు సార్ ఇది? ఇది నేను ఆర్టిస్ట్ నుండి కొనుక్కున్నాను. సో ఇవన్నీ మీకు అంటే పలానా ప్లేస్లో మనకి ఇది రేర్ పీసెస్ ఇట్లా ఉంటాయని ఎలా మీకు? నేను ట్రావెల్ చాలా చేస్తాను. నాకు ఏం మంచి నచ్చుతుంది అది తీసుకుంటాను. ఇప్పుడు మొత్తం ఇల్లులో నాకు 5 swords ఇంకా 3 పిత్తల్ బాసనలు దొరికినాయి. మొత్తం నేనే కలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది గోల్డ్ హ్యాండిల్ ఉంది కదా, ఇది మేడ్ ఆఫ్ డమాకస్ స్టీల్. దానికి వుడ్ స్టీల్ కూడా అంటారు. ఇప్పుడు ఎక్స్టెంట్, ఇప్పుడు ఎక్కడ లేదు. ఆ కాలంలో మైసూర్, మలబార్ ఇంకా గోల్కొండలా తయారు చేస్తుండే. దిస్ బిలాంగ్స్ టు మై అమ్మమ్మ ఫాదర్. ఆయనే నా అమ్మమ్మకి పెళ్ళిళ్ళ వాళ్ళు ఇచ్చినారు, నా తాతయ్యకి. నా అమ్మమ్మ నా నాన్నకు పెళ్ళిళ్ళు ఇచ్చినారు. ఇది అప్పుడు. అయితే దీనికి హుసేని చెప్తారు.
పరంపర వస్తుంది. ఆ, ఇది మిడిల్ ఉంది కదా దానికి సైజ్ చెప్తారు. అది ఇరానియన్ పేజ్ కప్స్, ఇంకా ఇది కటార్. మిగిలిత మొత్తం కొత్త ఉన్నాయి. ఓకే, నైస్. సో వాటిని మళ్ళీ పాడైపోకుండా చక్కగా ఒక గ్లాస్లో పెట్టి అరేంజ్ చేసి నీట్గా అరేంజ్ చేశారు. అండ్ ఈ సిట్టింగ్ ఏరియా సార్ మనకి ఇది చెస్ట్ ఉండే, అది చెస్ట్ అంటే సందుక్ పెట్ట, అయితే వాళ్ళు తీసేసి దానికి బెంచ్ చేశారు. ఓకే. ఇంకా ఇది తయారు చేసింది ఇది వాటర్ హైసింత్. వాటర్ హైసింత్ అంటే ఇది నీళ్ళలో ఉండే చెట్లు. ట్యాంక్మెంట్ లో మొత్తం చెట్లు ఉంటాయి, దాంతో మొత్తం లేక్స్ చచ్చిపోతున్నాయి. ఎందుకంటే కింద గాలి పోదు, లైట్ పోదు, అయితే కింద ఉన్న జంతువులు చెట్లు మొత్తం చచ్చిపోతాయి. ఇది దాంతో తయారు చేసింది వాటర్ హైసింత్. ఓకే. సో ఇది మీరు ఓన్ గా తయారు చేయించారా లేకపోతే ఎక్కడ? సో నా ఫేవరెట్ షాప్ ఉంది ఒకటి, నిమాన్ అని, గువాహటిలా. వాళ్ళు మొత్తం హ్యాండ్ తోని తయారు చేస్తారు, అయితే వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకున్నాను. నేను 4వ సంవత్సరం ఉన్నప్పుడు నా పేరెంట్స్ పూరి నుంచి ఇది షెల్ తెచ్చినారు. అప్పుడు నుంచి నేను కలెక్ట్ చేస్తాను. ఓకే, నేను ఎప్పుడు షెల్ కొనను, ఎందుకంటే వాళ్ళు జంతువుల్ని చంపేసి అమ్ముతారు. అయితే నేను బీచ్లో పోతే నేను ప్లాస్టిక్ ఎత్తుతాను, చెత్త. ఇంకా వేరేది ఫిషర్మెన్స్ దగ్గర వాళ్ళు ఎమ్మనికి ఏం రాదు అక్కడే పడేస్తారు జంతువుల్ని. ఎప్పుడైనా వాళ్ళు అలా ఉంటే నన్ను వాళ్ళకి సముద్రంలో వేసేస్తాను. ఇన్ బార్గెన్ ఎప్పుడైనా నాకు ఎంటీ సీషల్స్ దొరుకుతాయి. అయితే 48 ఇయర్స్లో ఇవి ఇన్ని దొరికినాయి నాకు. ఒక్క బాక్స్లో ఒక సబ్ స్పీషీస్ ఉన్నాయి, వేరే బాక్సెస్లో డిఫరెంట్ సబ్ స్పీషీస్ ఉంది. మళ్ళీ ఈచ్ బాక్స్లో నేను డిఫరెంట్ లెవెల్స్ చేసినాను, మనకి చిన్నది పెద్దది మొత్తం కనిపించాలని. ఈయనకి 4 ఇయర్స్ 4 సంవత్సరాలు వచ్చిన దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్నారంటండి మొత్తం కలెక్షను, షెల్స్ అన్నీ కూడా. అండ్ డిఫరెంట్ షెల్స్, మళ్ళీ అవి ఎక్కడా కూడా మిస్యూజ్ కాకుండా, అంటే మళ్ళీ ఎక్కడ ఒక చోట పెడితే మళ్ళీ అవి పోతూ ఉంటాయి. సో అలా కాకుండా ఈ విధంగా అందంగా అరేంజ్ చేసి వాల్కి బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. సో ఇది ఒక మెమరబుల్ మూమెంట్, ఒక మెమరీ లాగా గుర్తుండిపోతుంది అండ్ ఇంటికి కూడా అందాన్ని ఇస్తుంది. అందుకే సో ఇవి కూడా చాలా పెద్ద విషయాల్స్. ఇది నా నేబర్స్ వాళ్ళ డాటర్ ఏదో హౌస్ రెంట్ తీసుకుంది, అయితే ఆమెకి దాంట్లో దొరికింది, అయితే అట్లా వేరే నాకు దొరికితే నాకు ఇస్తారు, నేను మంచిగా పెట్టుకుంటానని నాకు ఇస్తారు. నైస్. చిన్న ఇది మొత్తం డిఫరెంట్ ఆర్టిస్ట్, డిఫరెంట్ టెక్నిక్స్ ఆఫ్ మేకింగ్, డిఫరెంట్ టెక్నిక్స్ ఆఫ్ ఫైరింగ్. ఈ మేకింగ్ అంతా కూడా మీరే చేస్తున్నారు? నేను చేస్తాను, కానీ ఇది నాది కాదు, ఇది డిఫరెంట్ ఆర్టిస్ట్. ఓకే. ఇది కలంకారీ ఉంది, కానీ ఇది నోవా లాక్ ఇన్ డెకెట్ ప్లాటో. ఓకే. ఇది వెరీ అన్యూజువల్ ట్రీ ఆఫ్ కలంకారీ, మొత్తం అంతా కలంకారీ పెయింట్. ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇది ట్రైన్ ల్యాంప్. అయితే మీకు దీంట్లో కెరోసిన్ వేయాలంటే దీనికి ఇక్కడ నుంచి అన్లాక్ చేయాలి. ఓకే. మళ్ళీ దీంట్లో గాల ఉంది, దీంట్లో నుంచి మీరు కెరోసిన్ మళ్ళీ లాక్ చేయాలి. ఇప్పుడు ప్లేన్ లా ప్యాంట్రీ మొత్తం లాక్స్ లో ఉంటాయి, ఎందుకంటే ప్లేన్ పైన కింద పోతే ప్యాంట్రీ ఇక్కడ పోతుంది. పాతకాలంలో రోల్ ఉండదు కదా, అయితే దీనికి మొత్తం లాక్స్, లేకుంటే ఇది రెడ్ లైట్ గ్రీన్ లైట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు కావాలంటే ఇక్కడ నుంచి కావచ్చు, రెడ్ లైట్ కావాలంటే అన్లాక్ చేసి రెడ్ లైట్, గ్రీన్ లైట్ కావాలంటే ఇక్కడ. సో అప్పట్లో ట్రైన్ కి గ్రీన్ లైట్. ఓకే. సో ట్రైన్స్ లో గ్రీన్ రెడ్ లైట్ అట్లా మనకి చూపిస్తూ ఉంటారు కదా మనకి. సో అప్పట్లో అలాంటివి మనకి, ఇప్పుడు ఎలక్ట్రిక్ అన్నీ మొత్తం వచ్చేసాయి. సో అప్పట్లో ఇవేనంట యూజ్ చేసేది. సో రెడ్ కావాలనుకుంటే ఇది ప్రెస్ చేస్తాం, గ్రీన్ కావాలనుకుంటే ఇది ప్రెస్ చేస్తాం అనమాట. ఇందులో నుంచి మనకి చిన్న లైట్ ఇప్పుడు కెరోసిన్ దొరకదు. అండ్ ఇవి లీవ్స్ సార్, ఇది డిఫరెంట్ స్పీషీస్ ఆఫ్ ఫర్న్స్. నేను కేదార్నాథ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ వెళ్ళాను, అక్కడ బటర్ఫ్లై సర్వే కోసం, అయితే అక్కడ నుంచి కలెక్ట్ చేసుకున్నాను. ఓకే. అది బలీల్ కాదు, అది నేను ముసలి, కానీ నా దగ్గర జగాలు ఇది పెట్టేది, దానికోసం గోడ పైన పెట్టేసాను. ఓకే, నైస్. అండ్ ఇక్కడ చిన్న బ్యూటిఫుల్ గార్డెన్ ఒకటి అరేంజ్ చేశారండి. అండ్ ఎలా అంటే గార్డెన్లో హౌస్ కన్స్ట్రక్షన్ అయిందా లేకపోతే కన్స్ట్రక్షన్ అయిన తర్వాత గార్డెన్ అరేంజ్ చేశారా అనేది కొంచెం డౌట్ వస్తుంది అనమాట ఇది చూస్తుంటే. సో ఆ విధంగా బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారు. సో ఈ ఐడియా మొత్తం అంతా ఇట్లా ఎవరిది, మీదేనా మొత్తం? నా ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన ఇంట్లో నేను ఇట్లా కొంచెం
వేరే టైప్ ఉండే కానీ చెట్లు ఉండే ఇట్లానే. అయితే నాకు అక్కడ నుంచి ఐడియా వచ్చింది. అక్కడ నుంచి ఐడియా వచ్చి నేను చాలా పెద్ద కూడా చేసుకున్నాను. ఇది లివింగ్ రూమ్ లానే నా గార్డెన్. ఎందుకంటే నా దగ్గర జగా లేదు బయట పోయి గార్డెన్ ఉంటే. ఒకవేళ బయట గార్డెన్ ఉంటే, బయట పాండ్ ఉంటే, బయట పోయి ఎవరు చూస్తారు చెట్లకి, బయట పోయి చేపలకి ఎవరు చూస్తారు. అయితే మొత్తం సీమ్లెస్గా మనం ఇంట్లో ఉన్నారు బయట ఉన్నాం తెలియదు మనకి. ఓకే. సో బయట అరేంజ్ చేస్తే మనం ఇంట్లోనే ఎక్కువగా స్పెండ్ చేస్తూ ఉంటాం కాబట్టి టైము, సో అవన్నీ మనకి కంటికి కనిపిస్తూ ఉంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది కాబట్టి సో ఇంట్లోనే అరేంజ్ చేశారనమాట. ఇది వచ్చేసి మడత కుర్చీ. సో మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది కదా మడత కుర్చీ. ఇది ఎక్కడ పెట్టుకున్నారు సార్, తీసుకొచ్చారు? ఇది ఒక యాంటిక్ మార్కెట్లో దొరికింది. ఓకే. నా దగ్గర మడత మంచం కూడా ఉంది. మడత మంచం కూడా ఉందా మడత కుర్చీతో పాటు? ఓకే. అండ్ ఇక్కడ చిన్న ఒక ఉయ్యాల్లాగే అరేంజ్ చేశారనమాట వెనుక. ఇది గణేష్ విష్ణు అవతార్. పీపుల్ నెవర్ సా గణేష్ విష్ణు అవతార్. ప్రాబబ్లీ ఓన్లీ ఆఫ్ ఇట్స్ కైండ్. ఓకే. సో ఇక్కడ ఇది కూడా గాడ్ దేనా సార్? అవును. మొత్తం ఈ స్టోన్స్ అన్ని ఇక్కడ కలెక్ట్ చేశారు. అది అడగకండి, సీక్రెట్. ఓకే. సో అవి ఇక్కడ మొత్తం అంతా అరేంజ్ చేశారు అన్నమాట. ఇవి క్యానన్ బాల్స్. అయితే పాత కాలంలో మొఘల్ రాని ముందు మనం స్టోన్ క్యానన్ బాల్ లాగా ఇస్तेमाल చేస్తుండే. ఓకే. మొఘల్స్ వచ్చే ముందు మొఘల్స్ వాళ్ళు గన్ పౌడర్ తెచ్చినారు. అయితే ఈ క్యానన్ బాల్ ప్రీడేట్స్ ఇన్వెన్షన్ ఆఫ్ గన్ పౌడర్. ఇంకా ఇది స్వింగ్ బెంచ్. ఒకవేళ భార్యతని గొడవ పెట్టుకుంటే అక్కడ కూర్చోవచ్చు. భార్యతని గొడవ పెడితే అక్కడ చూడండి, లేదా ఇక్కడ చూడండి. దిస్ ఇస్ గాడెస్ తారా. షీ గైడ్స్ us from one life to another life. ఇది వేమన గొంతులు కానీ ఇది రెగ్యులర్గా రెక్టాంగిల్ దొరుకుతాయి. ఇది పాతకాలంది నాకు ఫిష్ షేప్ దొరికితే తెచ్చుకున్నాను. ఇది గుజరాత్ వర్క్, ఇది కచ్ వర్క్. ఇది చూస్తే మనం క్రాస్ స్టిచ్ క్లాత్ తీసుకుని దానిపైన ఎంబ్రాయిడరీ చేస్తారు. దాని కింద ఇది ఉంటుంది కానీ ఇది ఎంత సన్నగా ఉంది, కప్పడా ఉంది, దానిపైన ఎంత సన్నగా ఎంబ్రాయిడరీ. కన్ఫ్యూజ్ కూడా ఎలా చేశారో తెలీదు. ఇది టేబుల్ స్టాండ్ ఉంది కదా, ఇది స్టాండ్ నేను చాలిబండలా కట్టెలు అమ్ముతారు పోయి ఇంటికి, అక్కడ నుంచి తీసుకున్నాను. నేను చూడలేతే ఆయన కోసేసి బై వెయిట్ అమ్ముతుండే. ఓకే. సో మీరు చూసారు కాబట్టి ఇంత బ్యూటిఫుల్ గా అరేంజ్ చేసేసారు. టేబుల్ చేసుకున్నాను దాన్ని. ఓకే. సెంట్రల్ ఇండియాలో ఇట్లా పాందాను ఉంటుండే. ఇది కాపర్ దీనిది కొంచెం ఎత్తండి, ఇది నా చేతి తిరిగింది. అయితే ఇంట్లో కథ చున్నా ఇట్లా మొత్తం పానీ దీంట్లో ఇది కాపర్ తీసేసింది. అది కూడా కాపర్దే. ఇది కూడా ఎక్కడో కలెక్ట్ చేసే ఉంటారు కదా. సో ఇదంతా కూడా మీరు ఇక్కడే తీసుకున్నారా? ఇది నేను అహ్మదాబాద్తో తీసుకున్నాను. ఇది వింటేజ్ కచ్ వర్క్, పాతకాలం కచ్ వర్క్. ఇది క్రిబ్ ఉండే చిన్నపిల్లలది. అయితే దానికి నేను బెంచ్ చేసుకున్నాను. ఇంకా చిన్నపిల్లల ఉయ్యాలని ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను. ఇంకా ఇది బ్యాంగిల్స్ ఉన్నాయి. ఓకే. రాజస్థాన్ వాళ్ళు వేసుకుంటారా ఈ బ్యాంగిల్స్? ఓకే. సో దానికి ఇక్కడ కింద మీరు వీటికి వేసేసారు, హ్యాండ్ది మీరు వీటికి అరేంజ్ చేశారు. ఈ వారం గృహజ్యోతిలో చాలా పురాతనమైన వస్తువులు మనం చూసాం కదా. ఇంకా అత్యంత అద్భుతమైనవి ఇంటి డెకరేషన్కి సంబంధించి అలాగే 1000 ఇయర్స్కి సంబంధించిన వస్తువులు కూడా ఇక్కడ ఉన్నాయండి. సో వాటిని కూడా ఎంతో అందంగా పొందుపరిచారు. మరి వాటన్నిటిని చూడాలంటే వచ్చే వారం ఎపిసోడ్లో చూద్దాం.